లుక్ ఎట్ ఈస్ట్ అని తీసుకొచ్చింది ఎవరు? పివి నరసింహారావు గారు. ఒకవేళ మీరు అలా వదిలేసుంటే, మీ ప్రభుత్వాలు అలా వదిలేస్తుంటే ఈ పాటికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని చైనా కబ్జాలను లేకపోతే క్రిస్టియన్ స్టేట్ గానే మిగిలిపోయి ఉండేవి. మీరు అవునంటారా కాదంటారా దానికి? డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ పాలసీ ఎవరు పెట్టారు? వదిలేసుకుందామా మనం? మన భూభాగాన్ని వదిలేసుకుందామా? చైనాకు వదిలేసుకుందామా? స్ట్రైట్ క్వశ్చన్ మీరు లేవనెత్తారు కాబట్టి నేను ఈ ప్రస్తావన తీసుకొస్తున్నా, లేకపోతే ఈ సబ్జెక్ట్ కాదు. మీరు ఏం చేస్తారంటే ప్రోగ్రెట్ చేసే క్వశ్చన్ అడుగుతారు, వినరు. నేను ఏమంటున్నా అంటే ఈ దేశం యొక్క సమగ్రతని, మొత్తం ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే అలిన విధానాన్ని, మొత్తం ఈ రోజు ప్రపంచానికి నాయకత్వం వస్తున్న బ్రిక్స్ నాయకత్వాన్ని ఈ దేశానికి అందించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఉన్న విదేశీ విధానం మాట్లాడుకుందాం. దాని మీద ఇక్కడ చర్చ ఏంటంటే ఓవరాల్ గా దాదాపుగా 1,70,00,000 ఓట్లు, 35% ఓట్లను, 108 సీట్లను కైవసం చేసుకున్న పార్టీ ఏదైతుందో, ఏ నాగరికత విలువల ప్రకారం కానీ ప్రజాస్వామ్య విలువల ప్రకారం కానీ భారత